హాయ్ అండి. ఇప్పుడే నేను ఆఫీస్ నుంచి వచ్చాను. సో చాలా లేట్ అయిపోయింది రోజు వీడియో పోస్ట్ చేసి. సో ఇక్కడ నేను ఫంక్షన్కి వెళ్తున్నాను కదా, నెయిల్ ఎక్స్టెన్షన్స్ యూస్ చేద్దామని చెప్పేసి నేను ఈ కిట్ ఓపెన్ చేస్తున్నాను. ఇది ఆర్డర్ పెట్టి చాలా డేస్ అయిందండి. సో దీని అవసరం ఇప్పుడు పడింది. ఎప్పుడు నేను నార్మల్గా నెయిల్స్కి నెయిల్ పాలిష్ వేసుకొని వెళ్ళిపోతాను. సో ఇప్పుడు అంత టైం కూడా లేదు అని చెప్పేసి ఎప్పుడో ఆర్డర్ పెట్టిన కిట్ కనిపించి ఓపెన్ చేసి సరే పెట్టుకుందాంలే అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాను. సో ఇది చూసారా, ఇది గ్లూ స్టిక్ అన్నమాట. గ్లూ స్టిక్కర్స్. ఇది జస్ట్ నెయిల్కి పెట్టుకోవడమే. చూసారా, ఇన్విజిబుల్ గ్లూ. చూసారా, 2 టైప్స్ ఆఫ్ నెయిల్స్ ఉంటాయి ఇక్కడ. ఇదేమో హ్యాండ్కి సంబంధించి నెయిల్స్ అన్నమాట. హ్యాండ్ ఫింగర్స్కి. చూసారా, హ్యాండ్ ఫింగర్స్కి పెట్టుకునే నెయిల్స్ ఇవి. ఇందులో డిఫరెంట్ సైజెస్ కూడా ఉంటాయి. ఇది అవి చూసుకొని మనం నెయిల్కి ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కిట్లో ఓపెన్ చేస్తున్నాను. చూసారా, ఇది లెగ్స్కి సంబంధించి టాయ్ నెయిల్స్కి కూడా ఉంటాయి అన్నమాట. ఇది చూసారా, ఇందులో 2 టైప్స్ వస్తాయి అన్నమాట. ఒకటి నెయిల్స్కి, ఒకటి హ్యాండ్ నెయిల్స్కి, ఇంకోటి లెగ్స్ నెయిల్స్కి. ఇక్కడ చూసారా, ఇన్విజిబుల్ గ్లూ షీట్ చూపిస్తున్నాను మీకు. ఇక్కడ లెగ్స్కి ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ నెయిల్స్ వచ్చినాయి. ఒకటేమో గోల్డ్ కలర్, ఇంకోటి మెరూన్ కలర్ నెయిల్స్ వచ్చాయి అన్నమాట. చూసారా, అది ఫిక్స్ చేసుకోవడానికి కింద నెయిల్స్ ఒక గ్లూ కూడా వచ్చింది. చూసారా, అది మీకు చూపిస్తున్నాను. చూసారా, అది ఇప్పుడు హ్యాండ్కి ఫిక్స్ చేసుకోవడానికి ఒక కిట్ వచ్చింది. హ్యాండ్ నెయిల్స్కి ఫిక్స్ చేసుకోవడానికి ఈ కిట్లో ఏముందో ఇప్పుడు ఓపెన్ చేసి మీకు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు నేను ఈ కిట్ ఓపెన్ చేస్తున్నాను. వీడియో నేనే తీస్తున్నానండి, అందుకే సింగిల్ హ్యాండ్తో ఓపెన్ చేస్తున్నాను. సపోర్ట్కి ఎవరూ లేరు, సో అందుకే నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. చూసారా, ఇందులో 3 ఇచ్చాడండి. ఒకటి ఇన్విజిబుల్ గ్లూ షీట్ అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఆల్కహాల్ ప్యాడ్ అన్నమాట. చూసారా, ఇంకొకటి టూల్ అండి, పాలిష్ చేసుకోవడానికి. బ్లూ కలర్ ఉంది చూసారా, అది పాలిష్ చేసుకోవడానికి టూల్ అన్నమాట. ఇంకొకటి ఏంటంటే దాన్ని ప్రెస్ చేసుకోవడానికి ఒక స్టిక్ కూడా ఇచ్చాడు. చూసారా, ఇది పాలిష్ చేసుకోవడానికి. ఇదేమో ఆ గ్లూ స్టిక్ని అంటించుకున్నాక ఈ స్టిక్తో మనం ప్రెస్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఇప్పుడు నేను ఈ ఆల్కహాల్ ప్యాడ్ని ఓపెన్ చేసి చూపిస్తాను అందులో ఎలా ఉంటుందో. సో ఇది ఎలా ఉంటుందంటే, మనం నెయిల్ రిమూవర్ ఉంటుంది కదండి, కాటన్ ప్యాకెట్. సో అలా కాటన్ షీట్లా ఉంటుందన్నమాట దీని లోపల. సో చూసారా, ఈ 2 టైప్స్ అన్నమాట. ఈ 2 టైప్స్ నెయిల్స్లో మనకి ఇప్పుడు లెగ్స్కి నేను పెట్టుకోవాలనుకోవట్లేదు. సో ఇప్పుడు లెగ్స్కి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఓన్లీ నేను హ్యాండ్ ఫింగర్స్కి మాత్రమే పెట్టుకోవాలనుకుంటున్నాను. సో హ్యాండ్ ఫింగర్స్కి మాత్రం ఇప్పుడు నేను పెట్టుకుంటాను, చూడండి. చూసారా, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఓకేనా, ఎలా పెట్టుకుంటున్నానో చూడండి. అందులో టూల్ పాలిష్ కిట్ ఇచ్చాడు కదా, ఈ బ్లూ అండ్ పింక్ కలర్, దాన్ని టూల్ పాలిష్ కిట్ అంటారండి. అది మన నెయిల్స్కి మనం పాలిష్ చేసుకోవాలి. సో ఈవెన్గా అవుతుంది అన్నమాట. చూసారా, నేను ఎలా పాలిష్ చేసుకుంటున్నాను. అలా మనం ఎన్ని ఫింగర్స్కి పెట్టుకోవాలనుకుంటున్నామో అన్ని ఫింగర్స్ అలా నీట్గా పాలిష్ చేసేసుకోండి. చూసారా, నేను చేసుకున్న విధంగా చేసేసుకోండి పాలిష్. నేను బోత్ హ్యాండ్స్కి పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో నేను ఇక్కడ 2 హ్యాండ్స్కి పాలిష్ చేసుకుంటున్నాను ఆ కిట్తో. ఈ కిట్స్ మీరు పడేయద్దండి, తర్వాత కూడా మీకు యూజ్ అవుతుంది ఈ కిట్. అంటే కొంతమంది అందులో గ్లూ స్టిక్స్ అయిపోయిన తర్వాత పడేస్తారు. సో అలా పడేయకండి, ఇవి ఉంచుకోండి, మీకు ఎప్పటికైనా యూజ్ ఉంటాయి ఇవి. చూసారా, నేను అలా బోత్ హ్యాండ్స్కి నేను ఆ టూల్ పెట్టి క్లీన్ చేసేసుకున్నాను. అయిపోయింది కదా. ఇప్పుడు ఆల్కహాల్ ప్యాడ్ మీకు చూపిస్తున్నాను. చూసారా, ఆల్కహాల్ ప్యాడ్, దాన్ని చింపుతున్నాను చూడండి.
ఇది చింపిన తర్వాత దీంట్లో ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. లైక్ ఇది ఎలా ఉంటుందంటే నెయిల్ రిమూవర్ కాటన్ సేమ్ అట్లానే ఉంటుంది. చూసారా, ఒక స్క్వేర్ షేప్లో చిన్నది ఇచ్చాడు. సో అది పెట్టి మనం ఆఫ్టర్ ఆ టూల్ తీసుకుని పాలిష్ చేసుకున్నాక మన నెయిల్స్కి ఇది తీసుకుని మంచిగా రబ్ చేసేసుకోండి. చూసారా, నెయిల్స్కి మంచిగా రబ్ చేసేసుకోండి. చూసారా, నేను బోత్ హ్యాండ్స్కి రబ్ చేసుకుంటున్నాను. దాన్ని ఆ ఆల్కహాల్ ప్యాడ్ తీసుకొని మంచిగా 2 హ్యాండ్స్కి కూడా రబ్ చేసుకోండి. ఓకేనా. ఇది అనేది 1 టైం యూజ్ చేయండి. మనకి నెక్స్ట్ టైం యూజ్ చేయడానికి కూడా ఇది మనకి రాదు. ఓన్లీ 1 టైం యూజ్. ఒక 2 మినిట్స్ కానీ 1 మినిట్ కానీ ఉండండి అలా రబ్ చేసుకున్నాక. ఇప్పుడు నేను నెయిల్స్ పెడుతున్నాను చూడండి. చూసారా, నేను అలా ఒక 2 మినిట్స్ ఉండి ఇప్పుడు నెయిల్స్ పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు అందులో డిఫరెంట్ సైజెస్ ఉంటాయండి నెయిల్స్. సో ఫస్ట్ ఆ సైజెస్ మీరు జస్ట్ పైన పెట్టుకొని గ్లూ ఇంకా స్టిక్ చేయకుండా జస్ట్ మీ సైజెస్కి ఏది ఫిక్స్ అవుతుంది మీ నెయిల్స్కి అనేసి మీరు జస్ట్ ఫిక్స్ చేసుకోండి. సూటబుల్ అయ్యే నెయిల్ తీసుకొని జస్ట్ ఇది ఫిక్స్ అవుతుందా లేదా నా నెయిల్కి అని చెప్పేసి ఫిక్స్ చేసుకొని అలా అన్ని నెయిల్స్ నేను పక్కన పెట్టుకుంటున్నాను చూడండి. అలా ఒక 5 నెయిల్స్ నేను నాకు సరిపోయే నెయిల్స్ తీసుకొని ఇవి ఫిక్స్ అవుతాయి నా నెయిల్స్కి కరెక్ట్గా అనేసి పక్కకు పెట్టుకున్నాను చూడండి. ఇక్కడ నేను ట్రై చేస్తున్నాను కానీ ఒక ఫింగర్కి మాత్రం అది దొరకట్లేదు. బట్ అట్ లాస్ట్ ఒకటి దొరికింది. నేను ఆ 5 పక్కన పెట్టుకున్నాను చూసారా. ఇప్పుడు ఆ ట్రాన్స్పరెంట్ గ్లూ షీట్ అనేది ఓపెన్ చేస్తున్నాను చూసారా. ఇక్కడ ఆ ట్రాన్స్పరెంట్ గ్లూ షీట్ ఓపెన్ చేసి నేను నెయిల్ పైన పెట్టుకుంటున్నాను. ఇదే మీరు ఏం చేయాలంటే ఈ ట్రాన్స్పరెంట్ గ్లూ షీట్ అనేది మీరు తీసుకున్నప్పుడు అసలు హ్యాండ్తో పట్టుకోవద్దు. మీ స్కిన్కి అసలు టచ్ అవ్వకూడదండి. నెయిల్ గ్లూ అనేది అసలు మీ నెయిల్కి టచ్ అవ్వకూడదు. టచ్ అవ్వకుండా చూసుకోండి. అది టచ్ అయిందంటే మొత్తం పాడైపోతుందండి. అసలు మీరు ఇంకా నెయిల్ ఫిక్స్ చేసుకోవడానికి రాదిక. చూడండి, నాకు ఇక్కడ ఒకటి అలానే ఫిక్స్ అయిపోయింది, స్కిన్కి టచ్ అయింది. సో అక్కడ సరిగ్గా రాలేదు. సో దాన్ని నేను ఇక్కడ రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు మంచిగా చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను మళ్ళీ ఒక ట్రాన్స్పరెంట్ గ్లూ తీసుకుంటున్నాను చూడండి, గ్లూ షీట్. చూసారా, ఇందులో కూడా సైజెస్ ఉంటాయి. మీకు ఏ సైజ్ అయితే సూటబుల్ అవుతుందో మీ నెయిల్కి ఆ సైజ్ చూసుకొని తీసుకొని ఇక్కడ మీ నెయిల్స్కి ఫిక్స్ చేసుకోండి. చూసారా, నేను ఇప్పుడు ఈ నెయిల్కి పెట్టుకొని దానికి సూట్ అయ్యే సైజ్ తీసుకొని దానికి పెట్టుకున్నాను. చూసారా, పెట్టుకొని ఆ టూల్ ఇచ్చాడు కదండి మనకి, స్టిక్లా ఉంది చూసారా, అది తీసుకొని దాంతో ప్రెస్ చేసుకోండి. ఒక 5 to 10 సెకండ్స్ దాన్ని ఫిక్స్ చేసుకోండి. దాన్ని మంచిగా ఫిక్స్ చేసుకున్నారా. ఇదేంటంటే 2 షేడ్స్ ఉంటాయండి ఇందులో. ఓకేనా. ఇప్పుడు నేను ఫిక్స్ చేసుకుంటున్నాను కదా ఈ ట్రాన్స్పరెంట్ది, దానికి 2 పీల్స్ ఉంటాయండి. ఆల్రెడీ ఒకటి ఫిక్స్ అయిపోద్ది. ఇప్పుడు అది మంచిగా ఫిక్స్ అయిన తర్వాత పై లేయర్ అనేది తీసేయాలి. ఇప్పుడు చూడండి, నేను పై లేయర్ అనేది తీసేస్తున్నాను దాన్ని. చూసారా, అది మంచిగా మీకు స్టిక్ అయిపోయిన తర్వాత పర్ఫెక్ట్గా ఏ నెయిల్ అయితే సూట్ అవుతుందో అది తీసుకొచ్చి దానికి ఆ ఫింగర్కి పెట్టేసేయండి. పెట్టేసి మంచిగా దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఒక 2 మినిట్స్ అట్లా ఉంచండి. మంచిగా ప్రెస్ చేయండి. మీకు అర్థమైపోతుంది ఆ నెయిల్ ఫిక్స్ అయిందా లేదా అనేసి మీకు తెలిసిపోతుంది. సో అది ఫిక్స్ అయ్యే వరకు మంచిగా ప్రెస్ చేసి ఉంచండి. చూసారా, ఇక్కడ ఫిక్స్ అయిపోయింది నా నెయిల్, మంచిగా ఫిక్స్ అయిపోయింది. అలానే నేను రిమైనింగ్ నెయిల్స్ కూడా పెట్టేసుకుంటున్నాను. చూడండి ఎలా పెట్టుకుంటున్నా ఒకసారి చూడండి. చూసారా, మళ్ళీ దానికి సంబంధించి సైజే తీసుకొని నేను మిగిలినవి కూడా పెట్టేసాను.
చూడండి నేను ఎలా పెడుతున్నాను. నేను అన్నిటికీ అలానే ఫిక్స్ చేసుకుంటున్నాను. చూడండి ఆ స్టిక్ తీసుకుని స్కిన్కి టచ్ అవ్వకుండా ఎడ్జెస్ మంచిగా చూడండి ఆ స్టిక్తో ఎడ్జెస్ మంచిగా అంటించుకొని ఆ పై లేయర్ అనేది తీసేసి మంచిగా నెయిల్ అనేది ఫిక్స్ చేసేయండి. చూసారా, తీసేసి ఏ నెయిల్ అయితే సూట్ అవుతుందో ఆ నెయిల్ మళ్ళీ పెట్టేస్తున్నాను నేను ఇక్కడ. చూసారా, ఇవి అన్నీ పెట్టిన తర్వాత ఇవి అసలు ఆర్టిఫిషియల్ నెయిల్స్ లానే లేవండి, నిజంగా రియల్ నెయిల్స్లా ఉన్నాయి. మీరు రియల్గా చూస్తే ఇవి అసలు ఆర్టిఫిషియల్ నెయిల్స్ అనే అనుకోరు, ఎవరికి డౌట్ కూడా రాదు. ఎప్పుడైనా ఫంక్షన్స్కి హరిబరీగా వెళ్ళాలి అని అనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. మంచిగా పెట్టుకుని ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇక్కడ నేనే వీడియో తీసుకుని పెట్టుకుంటున్నాను కాబట్టి మీకు ఇంకా ఈ వీడియో కొంచెం లాంగ్గా వచ్చింది, కానీ ఎవరైనా తీస్తే మంచిగా చాలా ఫాస్ట్గా అయిపోయే వీడియో అండి ఇది. చూడండి ఎంత బాగా ఈజీగా ఫిక్స్ అయిపోతున్నాయి, ఈజీగా రిమూవ్ అయిపోతున్నాయండి. దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు మన నెయిల్స్కి. మంచిగా ఇంటికి వచ్చిన తర్వాత అది రిమూవ్ చేసేసి మళ్ళీ జస్ట్ ఆ కాటన్ ప్యాడ్ పెట్టి నీట్గా క్లీన్ చేసేసుకొని పాడుకొని పోండి, అంతే. చూసారా, నెయిల్కి మంచిగా ఫిక్స్ అయిపోతున్నాయి. చూసారా ఎంత బాగున్నాయో. మీకు ఇక్కడ చూస్తుంటే నిజంగా ఏవో ఒక ఆర్టిఫిషియల్ నెయిల్స్ పెట్టినట్టు అని మీకు అనిపిస్తుందేమో, కానీ రియల్గా అయితే అస్సలు ఈరోజు ఎవరు ఫంక్షన్లో అడగలేదండి. నేను ఫంక్షన్కి వెళ్ళొచ్చి నేను ఈ క్లిప్ పెడుతున్నాను ఇప్పుడు మీకు. చూసారా, ఈ నెయిల్కి కూడా నేను ఫిక్స్ చేసేసుకుంటున్నాను మంచిగా. చూసారా, ఇంకొక లాస్ట్ నెయిల్ అండి. ఈ నెయిల్కి కూడా అలానే ట్రాన్స్పరెంట్ గ్లూ షీట్ తీసుకొని దానికి ఏ సైజ్ అయితే మ్యాచ్ అవుతుందో ఆ సైజ్ నెయిల్ అనేది ఫిక్స్ చేసేసుకోవాలి మనం. ఈ ట్రాన్స్పరెంట్ షీట్కి కూడా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఆ గ్లూ అంటించుకునేటప్పుడే మీకు సైజ్ అనేది కరెక్ట్గా తీసుకొని అప్పుడు నెయిల్కి స్టిక్ చేసుకోండి. ఆ స్టిక్ చేసుకున్నాక రైట్ సైజ్ నెయిల్ తీసుకుని ఆ నెయిల్ అనేది ఫిక్స్ చేసుకోండి. అలా ఫిక్స్ చేసుకున్న నెయిల్కి ఆ టూత్ పిక్లా ఉంది కదండి, మీకు కనిపిస్తుంది కదా, ఆ టూల్ వాడిచ్చాడు. ఆ టూల్ తీసుకొని మంచిగా ప్రెస్ చేసేయండి. నెక్స్ట్ చూడండి, చూసారా ఇది కూడా ఫిక్స్ అయిపోయింది మంచిగా. చూసారా నా 5 నెయిల్స్ కూడా మీకు లాస్ట్ అన్నీ కలిపి చూపిస్తానో చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. రియల్గా అయితే అవి అసలు ఆర్టిఫిషియల్ నెయిల్స్ లాగా అనిపించట్లేదు. నాకు తెలిసి ఈ వీడియోలో కొంచెం ఆర్టిఫిషియల్గా కనిపిస్తున్నాయి, కానీ రియల్గా అయితే చాలా బాగున్నాయి. చూసారా ఎంత బాగున్నాయో నెయిల్స్. ఈజీ టు క్యారీ, ఈజీ టు రిమూవ్ అండి. చూసారా ఎంత మంచిగా ఉన్నాయో. ఇదండి ఫైనల్ అవుట్పుట్. నచ్చిందా? నచ్చితే మీరు కూడా వెళ్ళి కొనుక్కొని పెట్టేసుకోండి. సరే అండి, అందరూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.